అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇష్యూ చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది రోజు కూడా. ఏంటంటే రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, మాజీ పార్లమెంట్ సభ్యులకి, మరియు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఉన్నత పదవిలో ఉండి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన సర్వీస్ కాల పరిమితి అంతా కూడా సస్పెండ్ చేసామన్నారు. మరి ఆయన కోర్టుకెళ్ళి తెచ్చుకుంటాడో ఏమన్నా రిలీఫ్ లేదో మనకు తెలియదు. వీళ్ళిద్దరికీ ఒక ఘర్షణ ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా రఘురామకృష్ణరాజు గారిని అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ తరపునే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి విజయవాడలో ఆయన్ని ఈ పివి సునీల్ కుమార్ గారి నేతృత్వంలో చాలా దారుణంగా హింసించారని దాని వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారని చెప్పి ఒక పెద్ద ఎలిగేషన్ అంటే అది కోర్టులో ఉంది. అది ఏంటంటే తేలాలి, కొట్టారా లేదనేది నిజం ఇద్దరికే తెలుసు, సునీల్ కుమార్ గారికి రఘురామకృష్ణరాజు గారికి. సరే పక్కన పెట్టండి, అది మనసులో ఉంచుకున్నట్టున్నాడు రఘురామరాజు గారు. దానికి ఎన్టీ రామారావు గారు ఒకసారి ఆయనకి చిన్నప్పుడు ఎప్పుడో ఆ ఊరు నిమ్మకూరులో ఆ కర్ణం గారు ఏదో కొంత అవమానం చేశాడంట వాళ్ళ పొలాలకు సంబంధించిన ఇష్యూలోనో ఎందుకులోనో. ఎందుకంటే పూర్వం మున్సిపు కర్ణం వ్యవస్థ ఉండేటప్పుడు దారుణంగా ఉండేది. ప్రతి పల్లెటూరులో కూడా వాళ్ళే బాసులు, వాళ్ళ ఇష్టానుసారం జరిగేది. అంత చాలా పెద్ద రుబాబుగా ఉండేవారు వాళ్ళు. ఎందుకంటే పొలాలకు సంబంధించిన రికార్డు కానీ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కానీ కర్ణాల మున్సిపల్ చేతిలోనే సమస్త వ్యవహారాలు నడిచాయి. అది మనసులో పెట్టుకుని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడంటే కర్ణాలనే మున్సిపల్ని మొత్తం రద్దు చేసి పాడేశాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యవస్థ అంతా తీసి పాడేశాడు. ఆయన అంత అంటే ఒకప్పుడు పెంచుకున్న గ్లెడ్జి అది మనసులో ఉండిపోయింది. ఆయనకు జరిగిన అవమానం మనసులో ఉండిపోయింది. టైం వచ్చేది ప్రతీకారం తీర్చుకున్నాడు. అదేవిధంగా రఘురామరాజు గారికి కూడా నిజంగా కొట్టుంటే ఆ అవమానం జరుగుతూ ఏదో మొత్తానికి ఆయనకి పుట్టినరోజు నాడు తీసుకెళ్తామో ఏదో ఒక అవమానం మనసులో ఉండిపోయిందేమో అనుకుంటున్నాను. నాకు ఇద్దరు కూడా నాకేం చెప్పలేదు, ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. దానికోసం ఆయన చూస్తా చదువుకున్న వ్యక్తి, ఎంఫార్మసీ చదువుకున్నట్టున్నాడు ఆయన. కాకపోతే కొంత ఉన్నత పరిచయాలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో, న్యాయ కోవిదులతో కానీ న్యాయవాదులతో కానీ న్యాయమూర్తులతో కానీ ప్రధానమంత్రి అందరితో కూడా ఈయన రాజుగారు అని చెప్పి పిలిచేంత చనువున్న వ్యక్తి. కాబట్టి ఈ క్రిస్టియానిటీ గురించి, దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకి రిజర్వేషన్లు రద్దు అయిపోతాయన్న విషయం గురించి, వీటి గురించి కొంత నాలెడ్జ్ సంపాదించి ఈ సునీల్ కుమార్ గారు క్రిస్టియన్ అని అంబేద్కర్ మిషన్ అని చెప్పి ఒక వ్యవస్థ పెట్టాడు. ఆయన క్రిస్టియన్ అనే ఉద్దేశంతో ఆయనకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. అదేవిధంగా ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆకువీడు అనే గ్రామంలో ఉన్న రామాలయం, దళిత వాళ్ళు ఉన్న రామాలయం మీద కొంచెం కేంద్రీకరణతో ఈ అన్నింటి పర్యవసానం ఏమైంది అంటే శ్రీరామనవమి రోజున అక్కడికి వెళ్ళి రఘురామరాజు గారు అక్కడ శ్రీరాముల వారి విగ్రహానికి దండేసి ఆయన వచ్చేస్తే ఆయన కూడా ఉన్న కార్యకర్తలు, అనుచరుల మీద అక్కడ దాడి జరిగేది అని చెప్పి ఈయన పనిగట్టుకుని అక్కడికి వెళ్ళాలా అంటే అక్కడికి వెళ్తే తప్పే ఉంది. భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఒక హిందువులు ఎక్కువ మంది ఉండి హిందూ దేశంలో శ్రీరామనవమి రోజున శ్రీరాముడి గుడికి వెళ్తే తప్పేంటాయా అని చెప్పి అంటారు. శ్రీరాముడి గుడికి వచ్చి దండ ఎత్తే వీళ్ళకి అభ్యంతరం ఏంటి? వెంటనే ఒక ఆవిడ దండ తీసేసి బయటపడేస్తాం. వీళ్ళంతా మేకులు, కత్తులు, కట్టలతో దాడి చేస్తాం. ఈ క్రిస్టియన్స్ అయితే వీళ్ళకి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా దళితులకైనా లేకపోతే దళితేతరులైనా, క్రిస్టియన్స్ అయినా, దళిత క్రిస్టియన్స్ అయినా, దళితులు కానీ హిందువులకైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు అందరూ ఇది ముఖ్యమంత్రి గారు స్పందించారు. అలాగే కొత్తగా హిందూయిజానికి పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారు స్పందించవచ్చు. రఘురామకృష్ణరాజు గారి మీద ఏమీ దాడి జరగలేదు, ఆయన మీద దాడి జరిగిందంటున్నారు. కానీ ఆయన వచ్చేసిన తర్వాత జరిగిందంటే అక్కడ ఇన్స్టెన్స్. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ అంబేద్కర్ చెప్పింది ప్రతీది కూడా ఈ దళితులు వాళ్ళకే అన్వయించుకుంటారు కాదు, అందరిని ఉద్దేశించి చెప్పాడు ఆయన. అమాయకమైన ఆకులు తినే మేకలనే బలిస్తారని చెప్పి హిందువులైనా ఆ పనే చేస్తారు, హిందూ నాయకులైనా ఆ పనే చేస్తారు, అది క్రిస్టియన్స్ అయినా ఆ పనే చేస్తారు, దళితులైనా ఆ పనే చేస్తారు. ఇక్కడ బలమైనోడు నాయకులు అంటే ఎవడంటే అధికారం, నెంబర్ 2 డబ్బు. ఆ రెండు ఉన్నవాడు అధికారం కానీ డబ్బు కానీ, అధికారం అంటే రాజకీయ అధికారం కానీ లేకపోతే ఉద్యోగపరంగా అధికారం కానీ, ఒక జడ్జి అయినా, ఒక రిటైర్డ్ జడ్జి అయినా, లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఒక ఎంఆర్ఓ స్థాయి పనిచేసిన ఆ విధంగా
లేకపోతే సివిల్ సర్వీస్లో వేరే పనులు వేరే వేరే క్యాడర్లో పనిచేసిన వ్యక్తులు కూడా వాళ్ళకున్న పరిచయాలు ఇవన్నింటిని అడ్డం పెట్టుకుని వాళ్ళకున్న సర్వీస్లో ఉంటే సర్వీస్ లేకపోయినా సరే గత పరిచయాలు ఇవన్నీ ఉపయోగించుకుని చేస్తారు ఇవన్నీ. నేను ఎందుకంటానంటే అది ప్యూర్లీ అక్కడ దళితులు రియాక్ట్ అయిపోయి చేసిన పని అయితే మాత్రం కాదని చెప్పి కంటికి కనపడుతుంది. దానికోసం వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తాం, లేకపోతే యూట్యూబ్ ఛానల్లోనే ఈ శాటిలైట్ ఛానల్లోనే పెద్ద పెద్ద డిబేట్లు కండక్ట్ చేస్తాం. ఇవన్నీ కాదు. శ్రీరామనవమి రోజున రామాలయంలో దైవ దర్శనానికి వెళ్ళిన వారిపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం. ఈ మధ్యన ఎక్కడ ఏం జరిగినా సరే ఖండించలేదు ఈయనంటే ముఖ్యమంత్రి గారు కూడా ఖండించలేదు. కోనసీమ జిల్లాలో డెల్టా కన్నవరం అనే ఊర్లో జరిగింది. ఒక వ్యక్తి చనిపోయిన వాళ్ళు పోయిన వాళ్ళంతా మంచోళ్ళే అంటారు. ఆ చనిపోయిన వాడికి అంతిమ సంస్కారానికి తీసుకెళ్ళేటప్పుడు చాలా సగౌరవంగా తీసుకెళ్తారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మంచోడైనా చెడ్డోడైనా ఒక మాట ఎవడో కూడా పొరపాటును కూడా మాట్లాడు. మరి అక్కడ ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్స్ నిజాలు నాకు తెలియదు కాబట్టి అట్ల గురించి పెద్దగా కామెంట్ చేయకూడదు. కానీ ఆ బాడీని అటు తీసుకెళ్ళకూడదంటే వాళ్ళు చేలలో తీసుకెళ్ళిన వీడియోలు అయితే తెగ తిరుగుతున్నాయి సోషల్ మీడియానండా. దానికి దళిత నాయకులు వెళ్తున్నారో రెచ్చగొడుతున్నారో వచ్చేస్తున్నారు. దానికి ఏం జరిగింది ఏంటంటే తర్వాత ఎవడో పట్టించుకోవట్లేదు. శ్రీరామనవమి రోజున రామాలయంలో దైవ దర్శనానికి వెళ్ళిన వారిపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం. బాగానే ఉంది, ఖండించవచ్చు. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి దాడిని ఖండించవచ్చు. దాడి వెనుక కుట్రకోణం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఎంక్వైరీ చేయండి, ఒక సిట్ వేయండి. సిట్ వేసి ఎంక్వైరీ చేస్తే మొత్తం అన్ని వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, అందరినీ పట్టుకుని మరి మీరు ఎందుకు దాడి చేశారు, ఇక్కడికి రఘురామకృష్ణరాజు గారు వస్తారని చెప్పి మీకు ఎవరు చెప్పారు, మీకు ఎవరో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు, పురమాయించారని అందరినీ ప్రశ్నిస్తే విడివిడిగా. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కలిపి చేసింది అయితే అది పెద్ద మర్డర్ కేసు అయినా బయటికి రాదు, ఎంత హింసించినా. కాకపోతే ఏంటంటే ఇది చిన్న ఇష్యూ కాబట్టి, అంటే ఏంటంటే ఎక్కువ మంది ఉన్న ఇష్యూ కాబట్టి, దొమ్మి లాంటిది కాబట్టి డెఫినెట్గా బయటకు వస్తుంది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎన్టీవీ ఎత్తరగా బాధ కలుగుతున్నట్టుంది ఎందుకో. మరి ఇది చదవండి ఒకసారి అందరూ. ఏమనంటే ఇరు వర్గాల మధ్య దాడులు, పలువురికి గాయాలు, కాసేపు ఉద్రిక్తత. నాకు కూడా అలాగే ఉందండి. కాసేపులో అయిపోతే మాకేమవుతుందో తొయ్యట్లేదు. వేసవకాలం ఒకటి, సెలవులు ఒకటి, కొంచెం ఎక్కువసేపు జరిగితే ఉద్రిక్త పరిస్థితులు బాగానే ఉండు మరి, కానీ జరగలేదు. ఏమన్నా ఇంకో 4-5 పోతే ఇంకా బాగుండని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే నేను ప్రత్యేకించి చిన్న స్థాయి వ్యక్తులకి చెప్పేది ఏంటంటే వాళ్ళ దళితులైనా, దళితేతరులైనా, హిందువులైనా, దళిత క్రైస్తవులైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఏది ఎవడో పాటించవలసిన పని లేదు. మీరు ఒకటి ఆలోచించండి. చుండూరులో చనిపోయిన వ్యక్తులు ఎవడ పేరైనా మీకు ఎవరికైనా గుర్తుందా? గుండెల మీద చేసి చెప్పండి. యూట్యూబ్లో చూస్తే వచ్చేస్తుంది, గూగుల్లో అడిగినా చెప్పేస్తుంది. అలా కాదు, మీ ఎవరికైనా గుర్తుందా? అప్పుడు లేకపోతే కారంచేడులో కానీ, చుండూరులో కానీ అటువంటి చోట జరిగిన దాడుల్లో బలైపోయిన వ్యక్తులు ఎవరో అందరూ కూడా దళితులే. ఏమంటే అట్లాగే దగ్గుపాటి వెంకటేశ్వర ఫాదరు, ఆయన పేరు చెంచురామయ్య అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, ఆయన చంపేశారు. ఆయన పేరు గుర్తుంది ప్రతి ఒడికి కూడా. ఏమంటే ఇటువంటి ఇన్సిడెంట్ల ద్వారా వెలుగులోకి వచ్చిన చాలామంది పెద్దలు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు వాళ్ళు. కత్తి పద్మారావు లాంటి వ్యక్తులు, ఊళ్ళోనే ఎవరికై తెలియని వ్యక్తులు. ఆయన చుట్టుపక్కల ఏరియాకి సంబంధించిన వ్యక్తే ఉండొచ్చు. అటువంటి వాళ్ళు పెద్ద రాష్ట్ర నాయకులు అయిపోయారు. ఎందుకు? ఈ చచ్చిపోయిన దళితుల పుణ్యాన అంటూ. రేపు ఆకివీళ్ళు జరగరాంది ఏందా జరిగితే దానికి నాయకత్వం వహించడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అర్థమైందండి? దళితులు సపోర్ట్ చేస్తా కొంతమంది, క్రిస్టియన్స్ని సపోర్ట్ చేస్తా కొంతమంది, క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తూ పార్టీ వైజ్గా. ఇప్పుడు ఈ పార్టీ వైజ్గా విడిపోయారు. ఏమంటారు? దళిత క్రిస్టియన్కి రిజర్వేషన్లు తీస్తాం అన్యాయం అని కొంతమంది, తీసేయాలి వాళ్ళ మతం మారారు కాబట్టి మొత్తం వాళ్ళు వెంటనే కోటేశ్వర్లు అయిపోయారు అని చెప్పి కొంతమంది. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట, దళితుల మీద, క్రిస్టియన్స్ మీద ఎందుకు ఇటువంటి వైరాగ్యం పెంచుకున్నారో, ఇటువంటి వ్యతిరేక భావం. ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఫ్రెండ్లీగా. ఎప్పుడైనా ఏ బస్సులో అయినా, ట్రైన్లో అయినా మీకు కనపడిన అనామకుడిని అడగండి. దళితుల మీద ఎవరికే ద్వేషం ఉండదు. నేనేదో పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాం కాదు. క్రిస్టియన్స్ మీద ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎవరి మీద ఉంటుందయ్యా అంటే ఇలా పట్టుకుంటే ఇలా పడిపోతాడు వాడు, వెంటనే లేచిపోతాడు, ఆడుకున్న క్యాన్సర్ తగ్గిపోద్ది. ఒక ఆవిడ చెప్తుంది, ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్తులోకి ఆవిడ బాకీ తీరిపోయిందంట, ఇంకా అకౌంట్లో 5,000 పడిపోయినాయంట. అలాగైతే పెద్ద 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 పెద్ద
ఆ, ఈ మాల్యా లాంటి వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా ఇండియా, వాళ్ళు బాకీలు తీర్చేచ్చు కదా, భర్తలో వెళ్ళిపోతారు. నాకు 4 కోట్ల రూపాయలు అప్పు ఉంది బ్యాంకులో కానీ, ఇళ్ళ మీద ఈఎంఐలు కానీ, లేకపోతే గోల్డ్ లోన్ కానీ అన్నీ. నేను పక్కా హిందూని, నేను ఏ మతాన్ని ద్వేషించను, కానీ క్రైస్తవ గురించి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చర్చికి వెళ్తాను, రూపాంతర దేవాలయం అని చెప్పి భీమవరం సెంటర్లో ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళేవాడిని క్రిస్మస్ రోజుని. ఉత్తప్పుడు ఎవరైనా ఫ్రెండ్ వెళ్తుంటే ఇలాగ వెళ్తానంటే సరే పదరా అని చెప్పి ఆడు కూడా వెళ్ళేవాడిని, మసీదు కూడా వెళ్ళేవాడిని. నా కొడుకు మ్యారేజ్ జరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఒక ముస్లిము సాఫ్ట్వేర్ దంపతులు వచ్చి ఆవిడ మా కొడుక్కి కోడలకి ప్రార్థన కూడా చేసింది ఆవిడ. అదేంటో నాకు అర్థం కాలేదనుకోండి, దీవించి వెళ్ళారు వాళ్ళు. అటువంటి నేనేమి ఇది కాదు. కానీ ఇటువంటి జిమ్మిక్లు దశభాగం ఇమ్మంటారు. నీకు 100 వచ్చిందా 10 పక్కన పడాయి, 1000 వచ్చిందా 100 పక్కన పడాయి. ఏంటండి బెగ్గింగ్, ఏంటండి దరిద్రం, ఏంటంటే పాపం అమాయకమైన పేదలు చిన్న వాళ్ళు కూలి పనులు చేసుకుని వచ్చి ఏదో దేవుని వాక్కు చెప్తారో విందా మనసు శాంతింతుందంటే వీళ్ళు అడుక్కొట్టవే దెయ్యం. 1,00,000 వస్తే ఎంత ఇచ్చాయి, 100 వస్తే 10 ఇచ్చాయి, 100కి 10 రూపాయల కాడికి వీళ్ళకి ఇచ్చాయి. కోడి గుడ్లు పెడతా స్టార్ట్ చేస్తే ఫస్ట్ గుడ్డు పట్టుకొచ్చి ఫాస్ట్గా ఇచ్చేయాలి. బొబ్బాస్కాయ కడితే బొబ్బాస్కాయ ఆడికి ఇచ్చేయాలి, కొబ్బరి బొండం కొడితే కొబ్బరి బొండం వాడికి ఇచ్చేయాలి. ఈ అడుక్కుని వాళ్ళు తయారైన తర్వాతే అందరికీ ఏహ్యభావం కలుగుతుంది అందరి మీద. బాకీలు తీరిపోతాయా, అప్పులు తీరిపోయినాయా, ఏంటంటే మీరు ప్రతి వాళ్ళే క్రిస్టియన్తో ఇవన్నీ ఒక పక్కన పెడితే ప్రత్యేకించి క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్స్ మీద ఒక విధమైన అసహ్యం, ఎలర్జీ లాంటిది ఎవరి వాళ్ళు వచ్చిందంటే ఈ కత్తి పద్మరావు అంటోళ్ళు, రేంజర్ల రాజేష్ అని, ఇంకా కొంతమంది ఉన్నారు బైరి నరేష్ అని, కొంతమంది ఉన్నత విద్యావంతులైన ప్రొఫెసర్స్ అని, వాళ్ళ దళితులే. వీళ్ళు ఏదో 4-5 పద్యాలు చదువుకుంటారు వస్తారు, నాకు తెలుసు. ఏంటి మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి ప్రభువు చెప్పాడని చెప్పి నేను మా తోడలు గారు అబ్బాయిని ఎప్పుడో యేసు ప్రభు ఆశ్రయించినప్పుడు ఆ ఒక్క మాట కంటపట్టాను. తర్వాత దిస్ ఈజ్ మై ఫ్లెష్ అండ్ బెడ్ అని చెప్పి అన్నాడని చెప్పి, లేకపోతే ఎప్పుడో మనకు చదివే రాదు అందులో ఇంగ్లీషు వచ్చి యేసు ప్రభు సినిమాలు అన్నీ, ఆ 10 కమాండ్మెంట్స్ అని, బెన్హర్ అని అటువంటి చాలా వచ్చి భీమవరంలో ఉండేటప్పుడు పద్మాలయ థియేటర్లో ఆడి చాలా సినిమాలు చూసే నేను, ఒక ముక్క అర్థం కాలేదు. సరే ఏదో ఆ విజయ్ కుమార్ ఎవడో ఆయన వచ్చిన తర్వాత యేసుప్రభు సినిమాలు తెలుగులో కూడా వచ్చినాయి, అవి చూసాం కాబట్టి కొంత తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఏళ్ళో ఒక 4-5 తెలుగు మాటలు, తెలుగు పద్యాలు, తెలుగు శ్లోకాలు గుర్తుపెట్టుకుని ఎటకారం, ఎకిలితనం, వెంకటేశ్వర స్వామి మీద జోకులు, కమలాకర చూచుత కుంకుమతో అనేది అది అక్కడ అయింది, ఎందుకు నీకు బొట్టయింది, ఎక్కడెందుకు బొట్టయింది, పొద్దున్నే లేచి నువ్వు మీ ఆవిడ అద్దంలో చూసుకుంటే ఎక్కడెక్కడ బొట్లు అయినాయి, ఎక్కడెక్కడ మచ్చలు పడ్డాయి, ఎక్కడెక్కడ ఘాట్లు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అప్పుడు అడగాలి మీ పక్కోడు ఎవడో, మీ పక్కింటోడో, మీ పిల్లలో, మీ అమ్మ బాబులో అడిగితే తెలుస్తుంది. అంతేగాని వెంకటేశ్వర స్వామి జోక్లా తమాషాగా ఉందా మీకు, అడిగితే నీ అమ్మ కర్మ, మీకు వద్రాయుధం ఉంది. ఇప్పుడు అవి ఉండవు, అందుకే హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ ఆస్థాన విద్వాంసుడు, తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆస్థాన విద్వాంసుడు ఉన్నాడు కదా, ఈ మహాసేన రాజేష్ అని కూడా, దళితేతరులు అందరూ, హిందువులు అందరూ హ్యాపీ ఫీల్ అయిపోయారంట. ఫీల్ అవ్వరా మరి, మీరు రిజర్వేషన్లు తీసేస్తే మాకు వచ్చేస్తారని నేను కాపులు రిజర్వేషన్ కోసం అడుగుతాం కాబట్టి ఇప్పుడు దళితులు క్రిస్టియానిటీలోకి మారిన దళితుల రిజర్వేషన్లు అన్నీ నాకు ఇచ్చేస్తారనా? కాదు, మీరు అటువంటి యాక్ట్ ద్వారా లబ్ధి పొందకుండా ఉండి వెంకటేశ్వర స్వామిని తిట్టి, వేరే దేవుళ్ళని తిట్టి, హిందువులను తిట్టి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటున్నారు మీరు. ఇక్కడేమో బుర్రబట్టలు కొట్టేస్తాం, ఇంట్లో పారిపోయి పెళ్లి చేసుకుంటాం, ఎవడో తెలియదు ఎలాగా. అందుకని చెప్పి బుర్రబట్టలు కొట్టుకొని అక్కడే ఉంచితే కరెక్ట్గా ఆడి మీద కొట్టించుకున్నవాడు కానీ, కొట్టించుకున్నవాడు తాలూకోడు కానీ వచ్చి యాక్షన్ తీసుకుంటారు. మీరేంటి అదే బూతు పదాలు, అయ్యే ద్వందార్థంలో పట్టుకొచ్చి దేవుడితో ఎలా కొలవాడితే మేమేమో ఎండలో నిలబడి రోజుల తరబడి వెయిట్ చేసి అన్ని మెట్లు ఎక్కి మేము పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి మీద మీరు జోకులు. ఎవడన్నా 5వ తనం అంటే ఒకడు అర్థం చెప్తాడు, ప్రతి హిందూ పిల్లల్ని ఫస్ట్ పంతులు గారు అనుభవిస్తాడంట. ఏంటా మాటలేంటే మీకు ఒళ్ళు కొవ్వెక్కి, నోరు దోలెక్కి, మతవెక్కి కొట్టుకుంటున్నారు కాబట్టి మీకు సాగుతుంది. కాబట్టి అటువంటి తమాషాలకు చూసే కడుపు మండి ఆవేశంతో, ఆవేదనతో ఉన్నారు చాలామంది హిందువులు. అందుకే కరసేన కానివ్వండి, జై శ్రీరామ్ కానివ్వండి, జై జై శ్రీరామ్ అలాగని ఎందుకు అంటున్నారంటే ఇట్ల వల్ల అంటున్నారు. కానీ దళితులకు పడి ఎవడో యాడ్డో
వాళ్ళ రిజర్వేషన్ల గురించి, వాళ్ళ అనదొక్కబడిన విషయం గురించి చదువుకున్న వాడు ఏ వెదవకైనా తెలుసు వాళ్ళు ఎంత క్షోభ అనుభవించారో ఇప్పుడు దాకా. కాకపోతే మీరైతే భూప్రపంచంలో ఇప్పుడు ఉన్న దళితులు మారుతూ ఎవడి వల్ల కాదు. అంబేద్కర్ మళ్ళీ పుట్టిన ఆయన వల్ల కానీ, లేకపోతే యేసుప్రభు వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి వల్ల కానీ ఎవరి వల్ల కాదు. మీరు ఎప్పుడు కూడా ఎదురు చూసి తత్వం మీకు పోనంతకాలం మీరు ఎదగరో. నేను చెప్తున్నాను కదా, మీకు ఒకటి రావాలి, ఒక ఇన్స్పిరేషను, ఒక ఒపీనియన్ లీడర్ రావాలి, ఒక నాయకుడు వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టి వెళ్ళిపోవాలి. అది హర్ష్ కుమార్ అవ్వచ్చు, పివి సునీల్ కుమార్ అవ్వచ్చు, లేకపోతే జడ శ్రవణ్ కుమార్ అవ్వచ్చు, అందరు కుమార్లే, ఈ రాజేష్ అవ్వచ్చు, మహాశాన్ రాజేష్ అవ్వచ్చు, ఎవరైనా వీళ్ళు వచ్చి మిమ్మల్ని పూరక్షేపం చేసి చేతవేంటి ఎవడో ఒకటి వేసిపారు తప్పితే శవాన్ని ఆపినప్పుడు ఖచ్చితంగా ఒక వేసిపారు తప్పితే మొత్తం అంతా పారిపోతారు. కామ్గా మీ శవాన్ని మీరు తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చి ఎవడొకటి చెప్పాలి మిమ్మల్ని కొట్టమని చెప్పి. ఆ లక్షణం పోవాలి మీకు. ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఆకాశం ఒక పద్దానికి అంబేద్కరే వస్తాడా? అంబేద్కర్ గారే రావాలి మీకు. మీరు మాత్రం తమాయించి కూర్చుంటారు. ఎవడో ఓహో మనకి ఈ విధమైన అన్యాయం జరిగిందా అని చెప్పి అప్పుడు మీకు ఆలోచన తడుతుంది. ఇప్పుడు ఈ అనుభవిస్తున్న ఈ నాయకులు అందరి పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ యొక్క రిజర్వేషన్ని వాళ్ళే ఉపయోగించేసుకుంటున్నారు. అది మీరు గమనిస్తున్నారా? ఆ క్రిమీ లేయర్ ఐఏఎస్ పిల్లలు, ఐపీఎస్ల పిల్లలు, జడ్జిల పిల్లలు అందరూ కూడా రిజర్వేషన్లు వాడేసుకుంటున్నారు కదా. మరి వదిలేయండిరా, స్వచ్ఛందంగానే కిందోళ్ళకి వదిలేయండిరా అంటే ఎవడో వదులుతున్నాడా? దానికోసం కూడా మీరు అంతర్గతంగా పోరాడాలి కదా. ఒక్కొక్క నాయకుడి కుటుంబంలోనే 10 మంది రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకే కుటుంబంలోనే మంత్రులు ఉన్నవాళ్ళు 2 3 మంత్రులు ఉన్నవాళ్ళు ఉన్నారు. మంత్రులు చేస్తున్న వాళ్ళు, రాజ్యసభ చేస్తున్న వాళ్ళు, ఎమ్మెల్సీలు చేస్తున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు చేస్తున్న వాళ్ళు రాసుకోండి లిస్టు. తరాల వాళ్ళ కుటుంబాలనే ఉన్నాయి. వాళ్ళకి పాలేరుతనం చేస్తానికి కిందోళ్ళు సరిపోతారు. అది హరిజనులైనా, దళితులైనా, కాపులైనా, ఓసీలైనా ఎవరైనా. చంద్రబాబు నాయుడు అతనికి పాలేరుతనం చేయాలి. నెక్స్ట్ లోకేష్ వస్తాడు, అతనికి పాలేరుతనం రెడీ. పవన్ కళ్యాణ్తో సహా అందరూ రెడీగా ఉన్నారు. అటు కాపోడు, కమ్మోడు, రెడ్డోడు అని కాదు, అలాగే రెడీగా ఉన్నారు ప్రతి చోట కూడా. ఇక్కడేంటి ప్రతి రాష్ట్రంలో కూడా. బీహార్లో తీసుకున్నా, ఉత్తరప్రదేశ్లో తీసుకున్నా, దేశంలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే అటువంటి దాసీతనానికి, పాలేరుతనానికి రెడీగా ఉండి మనం వాళ్ళు చెప్పిందే వేదం కింద వాళ్ళు ఎప్పుడూ పాలిస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ పాలేరులుగా బతుకుతూ ఉన్నాం. కాబట్టి సొంతంగా నిలబడాలి అంటే సొంత నిర్ణయాలు తీసుకోండి. ఈ పార్టీ పెట్టి, లేకపోతే ఆర్గనైజేషన్లు పెట్టి, లేకపోతే సంఘాలు పెట్టి, లేకపోతే ఇటు కూటములు పెట్టి వచ్చి చెప్పి దళిత నాయకులు కానీ, దళితేతర నాయకులు కానీ, క్రిస్టియన్ నాయకులు కానీ, లేకపోతే చర్చికి సంబంధించిన వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ, ఈ కుల సంఘాలు కానీ, ఏ కులమైనా వాళ్ళ వల్ల ఏ విధమైన ప్రయోజనం ఎవ్వరికే ఉండదు. అందరూ సర్వనాశనం అయిపోయి కొట్టుకు చస్తే ప్రేక్షకులాగా చూడటానికి తటస్థ పీపుల్ 90% ఉన్నారు. వాళ్ళు ఏది జరిగినా మన మంచిగానే టీవీలోను, సోషల్ మీడియాలోను చూస్తూ ఉంటారు తప్ప ఈ దమనకాండ ఎప్పుడూ ఆగదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ అనేటైనా కలిపి ఒక సిట్ వేయండి. దీంట్లో తెలిపోతే ప్రజలను ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో. 2 వ్యక్తుల మధ్య పోరాటం అయితే వాళ్ళ 2 వ్యక్తులు చూసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి మతాలకు తీసుకొచ్చి, కులాలకు తీసుకొచ్చి, దేవుళ్ళకి తీసుకొచ్చి, దెయ్యాలకు తీసుకొచ్చి అమాయక ప్రజల్ని, ఆ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీ అవ్వచ్చు, జన సైనికులు అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే ఈ పక్కన దళిత సోదరులు అవ్వచ్చు, ఎవరినైనా సరే ఆ దౌర్జన్యకాండలు ఈ పెంచి పోషించడం వల్ల నడిగిపోయేది అమాయకమైన ప్రజలే. దాన్నే చాలా డిప్లొమసీగా, చాలా గౌరవప్రదంగా పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, అమాయకమైన ఆకులు తినే మేకల్నే బలిస్తారు తప్ప పెద్ద పుల్లి సింహాలని ఎవడో బలెవడో. మిమ్మల్ని రెచ్చగొట్టిన వ్యక్తుల్లో చాలామంది కుల సంఘ పెద్దలు ఉన్నారు. సంఘ సంస్కర్తలాగా యాక్షన్ చేస్తున్న చాలామంది నీతులు బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడో ఆడు కానీ, ఆడు కుటుంబంలో వ్యక్తులు కానీ ఎవడో చావడో మీరు చూసుకొని కాలితే. తెలంగాణ ఆంధ్ర విభజనలో ఏ నాయకుడు కానీ, నాయకుడు కుటుంబ సభ్యులు కానీ పోలేదు. అమాయకులైన అతి పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే చాలామంది చనిపోయారు. మీరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండింటిలోని ఏ ఉద్యమంలో చనిపోయినా అమాయకమైన పేద ప్రజలే చనిపోయారు. మరీ ముఖ్యంగా దళిత బిడ్డలే చనిపోయారు. స్టాటిస్టిక్స్ తీయండి. మీకంటూ దమ్మున దళిత నాయకుడు ఎవడైనా వస్తే, నేను దళితుని కాదు కానీ దళితులు ఎంతమంది చనిపోయారు, బయట వాళ్ళు ఎంతమంది చనిపోయారు, దళితులు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా రెచ్చగొట్టారో నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాను.
నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.